న్యూస్ వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపూర్ సమీపంలో లారీని టూరిస్ట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తోంది. క్షతగాతులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత కారణంగా బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయారు. నలుగురు మరణించినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే ఆ ప్రమాదానికి గురైన బస్సు. పరిగిలో వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులంతా రంగారెడ్డి జిల్లా షాబాద్కు చెందిన వారుగా గుర్తించారు. బీజాపూర్ హైదరాబాద్ నేషనల్ హైవేపై భారీగా ఈ ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మిగిలిన గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? చూడొచ్చు, నిన్న అర్ధరాత్రి సమయంలో వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163 పై ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం వివాహం జరగగా నిన్న అర్ధరాత్రి పరిగిలో డిన్నర్ ఉండటంతో, అంటే అబ్బాయి తరపున బంధువులందరూ కూడా ఆ డిన్నర్ కి హాజరవటం జరిగింది. ఆ వేడుకంతా పూర్తవడానికి దాదాపు 1.5 గంటలు, అంటే అర్ధరాత్రి 1:30 అవ్వటంతో మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణం అయ్యారు. అక్కడ చూడొచ్చు, ఏదైతే ట్రావెల్ బస్ అయితే వాళ్ళు బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ట్రావెల్ బస్ లో అర్ధరాత్రి 1:30 సమయంలో వాళ్ళు వాళ్ళ స్వగృహానికి బయలుదేరుతుండగా ఒక్కసారిగా అక్కడ ఒక లారీ అనేది ఆగి ఉండటం అనేది, డ్రైవర్ గమనించకపోవటం అనేది ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ట్రావెల్ బస్ అలాగే ఆ లారీ 2 కూడా ఢీ కొట్టడంతో మనం చూడొచ్చు, ఆ బస్సు ముందు భాగం మొత్తం కూడా ఏ విధంగా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఆ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. 6 పరిస్థితి విషమంగా ఉంది. అందులో ఆ ప్రమాదం జరిగిన తర్వాత 4 మృతదేహాలు అందులో ఇరుక్కుపోయి, అంటే అతి దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు రోహిత్. ఎందుకంటే ఊపిరాడక అందులో ఇరుక్కుపోయి మృతి చెందిన వాళ్ళు 4 ఉన్నట్టుగా కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆ ఘటనని, అంటే ఆ బస్సును బయటికి తీయడానికి కూడా జేసీపీ సహాయంతో అసలు ఏమైంది? లారీని బస్సు అలా ఢీ కొట్టడానికి కారణం ఏంటి? ఆగి ఉన్న లారీనా, లేదంటే బస్సు అతివేగంతో రావడం ద్వారా ఈ ప్రమాదం జరిగిందా? మొత్తం బస్సు ఏకంగా సగం పార్ట్, ఒకవైపు సగం పార్ట్ వరకు ఛిద్రమైన దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా తుక్కుతుక్కైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో ఈ లారీనే బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో బస్సు తుక్కు అయిపోయింది. ముందు భాగంలో 4 ఇరుక్కుపోయారు. ఆ 4 కూడా మృత్యువాత పడ్డారు. మరికొంతమంది గాయపడ్డారు. దేవిక, ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిందా, లేదంటే బస్సు వేగంగా వచ్చి వెళుతున్న లారీని ఢీ కొట్టిందా? ఇక్కడ మనం చూడొచ్చు, అక్కడ లారీ అనేది ఆగి ఉంది. అది నేషనల్ హైవే అవ్వటంతో, అంటే రాత్రి సమయంలో ఎక్కువ మంది ఎవరు ప్రయాణించరు అన్నట్టుగా లారీని అక్కడ కొంతమంది కొన్ని నిమిషాలకి పార్క్ చేసినట్టుగా అయితే అక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి. అదే కోణంలో చూసుకుంటే గనక ఈ ట్రావెల్ బస్ ఏదైతే ఉందో అది అతి వేగంతో వస్తున్నారు అనేది కూడా అక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఇంకో కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఏంటంటే నిన్న డిన్నర్ అయింది కాబట్టి అక్కడ ఏమన్నా డ్రైవర్ మద్యం తీసుకున్నాడా, మద్యం మత్తులో ఏమన్నా అతి వేగంగా వచ్చాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అతి వేగం అనేది ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అనేది కూడా కొంతమంది అక్కడ అంచనా వేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అక్కడ దాదాపుగా 4 మంది చనిపోయారు. మిగతా 6 మంది అయితే వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళని మాత్రం దగ్గరలో ఉన్న పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఇది రాత్రి సమయంలో జరగడంతో మొత్తం కూడా దాదాపు కిలోమీటర్ మేర మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు రోహిత్, ఎంత దారుణమైన పరిస్థితి అనేది. ఎందుకంటే ఆ బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రైవర్ సీటు కూడా కనిపించని పరిస్థితి. ఆ వేగాన్ని బట్టి అంటే ఆ యాక్సిడెంట్ ని బట్టి చూడొచ్చు, ఆ బస్సు పరిస్థితిని బట్టి మనం చూడొచ్చు ఎంత అతి వేగంతో వెళ్ళాడు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా మనం అక్కడికి వెళ్ళి కూడా మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం రోజు. అసలు లారీ డ్రైవర్ ఏం చెప్తాడు? బస్సులో ఉన్న మిగిలిన వ్యక్తులు ఎవరైతే బ్యాక్ కూర్చున్నారో వాళ్ళందరూ ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? రోహిత్, వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, మేము అక్కడ డిన్నర్ లో బాగా అలసిపోవడం వల్ల మేము నిద్రపోయాము. లారీ డ్రైవర్ మాత్రం ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో అప్పుడే వెంటనే పరారైనట్టుగా తెలుస్తుంది. మరి అతను తప్పు లేనప్పుడు అతను ఎందుకు పరారయ్యాడో, అలాగే అక్కడ ఎందుకు పార్క్ చేశాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. దాదాపుగా 39 మందికి పైగా
సురక్షితంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా తీసుకొని అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు రోహిత్. కానీ ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళి విందులో పాల్గొని సంతోషంగా వస్తున్నారు వాళ్ళు. రిటర్న్ జర్నీలో ఇలా విషాదం, నలుగురిని పట్టుకెళ్ళిపోవడం, మరికొంతమంది ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం నిజంగా చాలా విచారకరమైన ఘటన. కానీ లారీలు ఇలా రోడ్డు పక్కన హైవేలపై ఇష్టానుసారంగా ఆపి ఉంచడం కారణంగా ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాయి. కానీ హైవే పెట్రోలింగ్ అధికారులు కానీ, పోలీసులు కానీ, ఆర్టీఏ అధికారులు కానీ ఎవరు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఎలా చూడాలి దాన్ని దేవిక? చూడొచ్చు, హైవేల దగ్గర ఈ ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ యాక్సిడెంట్లు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అసలు హైవే దగ్గర ఏవి కూడా అంటే ఏదైనా ట్రబుల్ ఇచ్చిన వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న వెహికల్స్ ని మాత్రమే ఆపి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే ఎందుకని లారీ కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఏదైనా వాహనాలని ఎందుకు ఆపుతున్నారు అనేది కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవేళ అక్కడ లారీ ఎప్పటి నుంచి ఆగిందో ఏంటి, అటువైపు వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఎవరైనా సరే దాన్ని గమనించినా కూడా ఈ రోజు అంత పెద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగేది కాదు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి ఇందులో ఎవరి తప్పు ఉందనేది కూడా పోలీసులు ఇంట్రోగేషన్ చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 50 మందికి పైగా ఆ బస్సులో పెళ్లికి సంబంధించిన బంధువులు ఉన్నారు కాబట్టి మరి అసలు ఏం జరిగింది, నిజంగానే ఆ పెళ్లి అంటే ఏదైతే ఫంక్షన్ కి సంబంధించి అందులో ఏమన్నా మద్యం సేవించారా లేకపోతే హైవేలో అతి వేగంగా వస్తున్నప్పుడు ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందా లేదా? డ్రైవర్ సేఫేనా? ఆ బస్సు డ్రైవర్ ఎలా ఉన్నాడు? అతని పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది రోహిత్. ఏదైనప్పటికీ ఎవరైతే ఇప్పుడు లారీ డ్రైవర్ ఉన్నాడో అతను అంటే ఎటువైపు నుంచి అయితే బస్సులు వెళ్తున్నాయో అటువైపు అక్కడ ఆ లారీని పార్క్ చేయడం వల్లనే ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ బస్సు డ్రైవర్ మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఇంకా 6 పరిస్థితి కూడా విషమంగా ఉంది. పోలీసులు కూడా ఇదంతా అసలు ఎందుకు జరిగింది ఏది అనే విషయంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు రోహిత్. రైట్ దేవిక, వికారాబాద్ జిల్లా పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగాపూర్ సమీపంలోని లారీని ఒక పెళ్లి బస్సు ఢీకొట్టిన ఘటనలో 4 చనిపోయారు, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ బస్సు లెఫ్ట్ సైడ్ భాగం పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్ కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఆ బస్సు డ్రైవర్. అయితే ఈ ప్రమాదానికి కారణం ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిందా లేదా వెళుతున్న లారీనే వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టిందా? పెళ్లి విందుకు వెళ్లారు కాబట్టి డ్రైవర్ ఏదైనా మద్యాన్ని తీసుకొని బస్సు నడుపుతూ ఉన్నాడా? ఇన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ లారీ డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి పారిపోయాడు. ఒకవేళ లారీని అక్కడ ఆపి ఉంచకుండా ఉంటే లారీ డ్రైవర్ ఎందుకు పారిపోతాడో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఇక్కడ ఆ బస్సు నడిపిన వ్యక్తిది తప్ప లేదంటే లారీ డ్రైవర్ తప్ప అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఒక శుభకార్యానికి వెళ్లి వస్తూ ఇలా ప్రమాదం జరగడం, 4 మృత్యువాత పడడం, 20 మందికి తీవ్రంగా గాయాలవడం, అందులో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉండటంతో ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోధిస్తూ ఉన్నాయి. అత్యంత విషాదాన్ని నింపింది. గాయపడ్డ వారిలో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి ఆ బస్సును చూడండి. అర్ధరాత్రి సమయంలో అంటే ఒకవేళ బస్సు డ్రైవర్ నిద్రమత్తుతో బస్సును నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడా, ఆగి ఉన్నదాన్ని గుద్దాడా? ఒకవేళ నిజానికి ముందేదైనా పరిమిత వేగంతోనే మన హైవేలన్నీ కూడా మహా అయితే 80 కిలోమీటర్ల వేగం మాత్రమే గరిష్ట వేగంతో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అంతకు మించి 100-140 కిలోమీటర్ల వేగంతో బస్సులు గాల్లో వెళ్తున్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. మన రోడ్లు అంత వేగానికి సురక్షితమైన రోడ్లు కాదు. కేవలం 80 కిలోమీటర్ల గరిష్ట వేగం మాత్రమే. మనకు ఔటర్ రింగ్ రోడ్ అయితేనే మహా అయితే 100 కిలోమీటర్ల వేగంతో అక్కడ ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన హైవేలన్నీ 80 కిలోమీటర్ల వేగంతోనే. కానీ బస్సులు మాత్రం అంత మితిమీరిన వేగంతో వెళుతూ ప్రతిరోజు కూడా ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఇలాంటి ప్రమాదక వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఈ ప్రమాదాలన్నిటికీ కారణం ఖచ్చితంగా 100కు 100% నిర్లక్ష్యమే. కాదు అని ఎవరైనా అంటారా? 100కు 100% ఈ ప్రమాదాలకి కారణం నిర్లక్ష్యమే. ఇప్పుడు ఈ 4 మరణించడానికి కారణం, 20 మంది గాయపడటానికి, అందులో మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండటానికి కారణం ఖచ్చితంగా నిర్లక్ష్యమే. ఆర్టీఏ అధికారులు, హైవే పెట్రోలింగ్ పోలీసుల విధి కూడా ఒకటి ఉంటుంది. హైవే పెట్రోలింగ్ పోలీసులు మీరు కేవలం హైవేపై ఎవరైనా అనధికారికంగా వాహనాలు ఆపి ఉంచారా అన్నది మాత్రమే కాదు, మితిమీరిన వేగంతో హైవేపై వాహనాలు వెళుతూ ఉంటే వాటిని పట్టించుకోకపోతే ఆ నేరం
హైవే పెట్రోలింగ్ పోలీసులు లేదంటే టోల్ ప్లాజాలు ఆ రహదారుల నియంత్రణ ఎవరి చేతులు అయితే ఉంటుందో వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విషయంపై న్యాయవాదులు పిల్లు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే హైవేలపై ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి మీరు హైవే ఎక్కినప్పుడు చూడండి, బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు, మహా అయితే ఆర్టీసీ బస్సులు పరిమిత వేగంతో వెళ్తుంటుంటాయి. మిగిలినటువంటి ప్రైవేటు వాహనాలు కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, మితిమీరిన వేగంతో 100-140 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంటుంటాయి. వాటిని హైవే పెట్రోలింగ్ పోలీసులు పట్టించుకోరు, ఆర్టీఏ అధికారులు పట్టించుకోరు, టోల్ ప్లాజా సిబ్బంది పట్టించుకోరు, నేషనల్ హైవే మేనేజ్మెంట్ కూడా వాటిని పట్టించుకోదు. ఇలా పట్టించుకోని కారణంగా మితిమీరిన వేగంతో ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆ మితిమీరిన వేగంతో సంబంధం లేని వాళ్ళు ఎవరైనా గాయాల పడితే దానికి హైవే పెట్రోలింగ్ అథారిటీ కూడా, హైవే అథారిటీ కూడా బాధ్యత వహించాలి. దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో కూడా కేసులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. మీరు ఎవరైనా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ ప్రమాదానికి కారణం మాత్రం ఖచ్చితంగా 100% నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యం ఎవరిదో తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఏది ఏమైనా 4 ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయాయి.